హాయ్ అండి. పూజ చేసిన తర్వాత కలశాన్ని ఏం చేయాలి, గౌరీదేవిని ఏం చేయాలి, తోరాలు మనం కట్టుకున్న తోరము రూపు అవన్నీ ఏం చేయాలి అనుమానాలు ఉంటాయి కదా చాలామందికి. ఇవైతే నేను చేసేవైతే చూపిస్తున్నాను. ముందుగా గౌరీదేవిని తీసుకోవాలి. ఇది పాత గౌరీదేవి అండి. నేను డైలీ శ్రావణ మాసం నెలంతా చేస్తాను కాబట్టి నేను ఉంచేసుకున్నాను. పాత గౌరీదేవి కొంచెం పాడైందని చెప్పి తీసేశాను. నేను శుక్రవారం అని ఇవాళ తీశాను. గౌరీదేవిని విఘ్నేశ్వరుగా పూజిస్తాం కదండి మనం. పసుపు ముద్దని ఎప్పుడైనా కానీ మనం ఇలాగ చేతులకు రాసేసుకోవాలి. కాళ్ళకు మాత్రం రాయకండి, ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. తర్వాత కలశానికి పాత పూలన్నీ తీసేసి ఆ గాజులేమో మన చేతికి వేసుకుని ఆ బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలి. తర్వాత దానిలో నీళ్లు ఉంటాయి కదండి, కలిసిన నీళ్లు అవి గంగా యమున సరస్వతి నదులతో సమానం. ఆ నీళ్లు ఇల్లంతా ప్రక్షాళన చేసుకోవాలి, అంటే జల్లుకోవాలి. తర్వాత ఆ కొబ్బరికాయని తీసి కొబ్బరికాయ కొట్టేయాలి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేయటమే. అది మనం ప్రసాదంగా తీసుకోవటమే కొబ్బరికాయ. ఈ రూపు ఉంది కదా, రూపు మెడలో నుంచి ఆ రోజే తీసేసుకోవాలి. నెక్స్ట్ రెండో రోజే మనకి ప్రతి సంవత్సరం కొనుక్కునే పని లేకుండా ఉండాలంటే మనం వెంటనే తీసేసుకున్నామంటే అంటూ ముట్టు గాలి ఏమి తగలకుండా అట్లాంటి వాళ్ళని ఏమి ముట్టుకోకుండా తీసేసుకుంటే అది మనం ప్రతి సంవత్సరం చేసేసుకోవచ్చు దాచుకుని. ఈ తోరము ఆ వరలక్ష్మి రూపుకు కట్టిన దారాలన్నీ అయితే నేనైతే ఇలా చెట్టుగా అయితే కట్టేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.